గురు శబ్దం సకల శాస్త్రాల సారాంశం. గురుస్థానం సర్వోత్కృష్టం. సనాతనమైనటువంటి హైందవ సంస్కృతిలో గురుస్థానానికి ఎంతో పవిత్రత ఉంది. ఏడాదిలో ఎన్ని పౌర్ణములు వచ్చినా సరే గురు పౌర్ణమికి ఇంకా విశిష్టత ఉంది. అందులోని విజయనగరంలో అయితే వేద ఘోషలు, వేదముఖులు అనేటటువంటి సంగమాలన్నీ ఉన్నాయి. ప్రాచీన ఆధునిక సాహిత్యాలకు పట్టుకొమ్మగా భాసిల్లినటువంటి మహారాజుల మాగాణిలో ఈ యొక్క సకల శాస్త్రాలు శోభిల్లినటువంటి క్రమంలోనే గురు పూజోత్సవ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విద్యల నగరంలోని శ్రీ విద్యా పీఠంలో ఉన్నాము. ఇది ఒక గురుకులమైనటువంటి ఆశ్రమం. సనాతనంగా వస్తున్నటువంటి గురుకుల సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి క్రమంలో తమ గురువమ్మని కూడా ఎంతో ఉన్నతంగా ఆరాధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాశయ, గురు పౌర్ణమి దాని యొక్క ప్రాశస్త్యం 2 మాటల్లో. ప్రాణిజాతం అంతా కూడా, ప్రాణిజాతం అంటే దేవ తిర్యంగ్ మనుష్యాదులు 3 భాగాలు చేశారు. త్రిజగ్జాతులు జలచరాలు, భూచరాలు, ఖేచరాలు అన్నీ కూడా చాలా జంతువులు ఉన్నాయి. తర్వాత దేవతలు, మనుష్యుడు మధ్యముడు. పశుపక్షాది జంతువులకి జ్ఞానం లేదు, ఆ జ్ఞానం సంపార్జన చేయవలసిన అవసరము లేదు. దేవతలు పుణ్యంతో జ్ఞానం సంపాదించారు. మధ్యలో ఉన్నవాళ్ళ మనుషులే బాగా ప్రయత్నం చేయాలి. వీళ్ళకి స్వతహాగా పుట్టడంతో పశువులకి ఏ జ్ఞానం ఉందో అదే ఉంటుంది. పశుత్వం అనేది వదలదు వాళ్ళకి. పశ్చంతీతి పశవ, ఎదురుగా ఉన్న వస్తువు మాత్రమే చూడగలుగుతారు. తతిమ్మ పరోక్షమైనటువంటి వస్తువులు జ్ఞానం వాళ్ళకి ఉండదు. కనుక మనిషి అనేటువంటి వాడు జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పశుపక్షాది జంతువులన్నింటిలో కూడా జ్ఞానం ఉంది. మనకు లేని జ్ఞానం వాడి దగ్గర ఉంది, మన దగ్గర ఆ జ్ఞానం లేదు. కానీ ఆత్మజ్ఞానం కావాలి. అంతః లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని దర్శించే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు? గురువు ద్వారా గురువే ఇస్తాడు. గుకారస్త్వంధకారస్యాత్ రుకారస్తద్వినాశక అంధకార వినాశిత్వాత్ గురురిత్య విధీయతే. గుహు అంటే అంధకారం, చీకటి, అజ్ఞానం. పరిప్రశ్నతోనూ సేవతోనూ సద్గురువుని కనుక ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవద్గీతలో చెప్పారు. కనుక అటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి వాళ్ళు గురువులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. గురువుని ఆశ్రయించాలంటే ఈ యొక్క ముఖ్యోద్దేశంతో ఆశ్రయించాలి. గతంలో ఉన్న గురు శిష్య సంబంధానికి ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్న గురు శిష్య సంబంధానికి ఏ విధంగా వ్యత్యాసం ఉందంటారు? గతంలో గురు శిష్య సంబంధం అంటే శిష్యులు అంటే బ్రహ్మచారులు. వాళ్ళు హోమాలు చేసేవారు గురువులు. ఆమాజంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాజంతు బ్రహ్మచారిణ స్వాహ, ఈ హోమాలు చేసేవాళ్ళు. బ్రహ్మచారిణ అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు మా దగ్గరికి రావాలి, మేము వాళ్ళకు ఉపదేశం చేస్తాం అనే సంబంధంతో గురు శిష్య భావ సంబంధం అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు గురు శిష్య భావ సంబంధం అలా లేదు. గురుపదమే చాలా చులకనైపోయింది. శిక్షావాడు కూడా రా గురువు బీడివాడు అంటూ ఉంటాడు. గురుపదం అంత తేలికైపోయింది. జ్ఞానాన్ని సముపార్జన చేయడం కోసమని గురువుని ఆశ్రయించట్లా, ఐహిక ప్రయోజనాల కోసం గురువు అనేటువంటి పదం పెట్టుకొని ఐహిక ప్రయోజనాల్ని పొందుతున్నారు. నాటికి నేటికి తేడా అది. గురు పౌర్ణమి రోజు గురువులను సందర్శించుకున్న తర్వాత ఏ ఆలయాలను సందర్శించుకుంటే పవిత్రత చేకూరుతుందంట? గురువు దర్శనం చేత ఆలయాలు అంటే లోకంలో మనం ధరించడానికి దేవతామూర్తులవి. ఆ దేవతామూర్తుల యందు మూర్తిత్వం స్థాపన చేసిన వాడే గురువు.
ప్రాణప్రతిష్ఠ చేసినవాడు. న్యాయంగా చెప్పాలంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం నగురోరధికం నగురోరధికం నగురోరధికం, గురువు కంటే అధికమైంది లేదు. ఆ మాటలు మేము చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడేదో పూజ చేశారు కదా, ఆ మాటలు చెప్తే స్వార్థంగా ఉంటుంది. నగురోరధికం, ఆ దేవతాతత్వం గురువు నుంచి వచ్చింది. ఆ దేవత స్వరూపం అంతా కూడా అక్కడే. ఇంకా దేవాలయాలు పొందాలంటే ఇక్కడ గురుత్వాన్ని సాకల్యంగా జ్ఞానాన్ని పొందలేదు అని అర్థం. పొందనప్పుడు దేవాలయానికి వెళ్ళవలసిందే తప్పదు. శివుడు గురువు, శివాయ గురవే నమః, కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మను దర్శించాలి, శంకరాచార్యుల వారిని దర్శించాలి, శివాలయానికి వెళ్ళాలి. గురు పూజ అయిన తర్వాత వాటికి వెళ్ళటం అనేటువంటిది చాలా విశేషం. శిష్యుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన కాంతులను ప్రసరించేదే గురు స్వరూపమని ఇక్కడ ఉండేటటువంటి వేద గురువులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గురు అనేటటువంటి పదప్రయోగం హేళనకు గురవుతూ చాలా చులకన భావన నేటి సమాజంలో ఏర్పడుతుందని వారు తెలియజేయడం జరిగింది. శ్రీ విద్యాపీఠం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.